అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ఇండియా మరియు విదేశాలలో ఉన్న మన తెలుగు వారికి ఒక ముఖ్యమైన అలర్ట్. ఈరోజు శనివారము. ఈ 3 రాసుల వారు పొరపాటున కూడా వాహనాలు రోడ్డు మీదకి తీసి ఎక్కకండి. ఊహించని ప్రమాదం పొంచి ఉంది. అదెవరికో ఇప్పుడు తెలుసుకుందాం. శివాయ గురవే నమః, శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ రుద్రోజు నాగరాజు. ఖచ్చితమైన ముహూర్తాలతో మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్న కొలుగురు టీవీ పంచాంగ విశేషాలకు స్వాగతం. తేదీ 13/6/2026 శనివారం. దీనిని శాస్త్రంలో స్థిరవాసర అంటారు. కర్మఫలదాత న్యాయాధికారి అయిన శనీశ్వరుడికి మరియు శ్రీవారికి ప్రీతికరమైన రోజు. ఈ పరాభవనామ సంవత్సరము నిజ జ్యేష్ఠ మాసము శుక్లపక్షము. తేదీ 13/6/2026 శనివారము. దీనిని శాస్త్రంలో స్థిరవాసర అంటారు. కర్మఫలదాత న్యాయాధికారి అయిన శనీశ్వరుడికి మరియు శ్రీవారికి సంబంధించిన రోజు. ఇక సంవత్సరము పరాభవనామ సంవత్సరము నిజ జ్యేష్ఠ మాసము శుక్లపక్ష తిథి. ఈ రోజు తిథి నక్షత్రాల సమయాలను ఖచ్చితంగా గమనించండి. తిథి పనులలో స్థిరత్వాన్ని మరియు విజయాన్నిచ్చే శుద్ధ విద్యా తిథి ఈ రోజు మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. తదుపరి తదియా ప్రవేశిస్తుంది. విద్యానాడు ఆగిపోయిన పనులు లేదా ఆధ్యాత్మిక దీక్షలు ప్రారంభించడానికి ఎంతో అనుకూలము. ఇక నక్షత్రం విషయానికి వస్తే చంద్రగ్రహ పాలిత రోహిణీ నక్షత్రం ఈ రోజు రాత్రి 8:45 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం వస్తుంది. రోహిణీ నక్షత్రం ఉన్నంత వరకు వ్యవసాయ పనులు, వస్త్ర వ్యాపారాలు మరియు వాహన కొనుగోలుకు అత్యంత అనుకూలమైన సమయం. ఇక అద్భుతమైన శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం 7:20 నుండి 8:30 వరకు మరియు మధ్యాహ్నం 12:15 నుండి 1:45 వరకు, సాయంత్రం 5:30 నుండి 6:40 వరకు. విదేశాలలో ఉన్నవారు మీ స్థానిక సూర్యోదయాన్ని బట్టి ఈ ముహూర్తాలను అడ్జస్ట్ చేసుకోగలరు. ఇక ప్రమాదకరమైన నెగిటివ్ సమయాలు. ఈ నెగిటివ్ సమయాలలో ప్రయాణాలు, ఆన్లైన్ బుకింగ్స్, అగ్రిమెంట్లు వాయిదా వేసుకోండి. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7:36 వరకు. ఇక వర్జము ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుంది. ఇక అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన వారు వృషభ, కన్య మరియు సింహరాశి జాతకులు. ఈ రోజు మీకు ఘాతవారము. శనివారము మరియు రోహిణీ నక్షత్రముల కలయిక. జ్యోతిష శాస్త్రంలో శని చంద్రుల కలయిక వల్ల మీకు ఈ రోజు పనులలో ఘోరమైన ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇనుము, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా వాహనాల వల్ల ఊహించని ఘోర ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలోనూ డ్రైవింగ్ లో ఏమరపాటు వద్దు. గొడవలకు అసలే దిగకండి. అయితే దోష నివారణ కోసం ఈ రోజు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించడం ఉత్తమం. శుభం భూయాత్.